7వ తరగతి బైటర్ హై స్కూల్లో చదువుతున్నాను. శతకసుధ. ఆ కొన్న కూడా అమృతము తాగొంక కనిచ్చువాడే దాత దరిద్రిన్ సోకూర్చువాడే మనుషుడు తేకువ కలవాడే వంశతులకుడు సుమతి వనకెరి చిక్కమైన సకు వాచవికించెడిపోయే మీను తావినికి జిక్క జిల్వ గనవేదరు జందన లేలు తావినో మనకి నచించేదేటి తరుమాయిరు మూటిని గెల్వ నైదు సాధనముల నీవే గావదగు దాసరథి కరుణాపయోనిది. లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమత్తికి చేత పెట్టలేడు తాను పెట్టకయున్న తగు పుట్టదు గాని ఇరులు పెట్టక చూసి ఓర్వలేడు. దాత దగ్గర చేరి ధనముల్లే పోయినట్టు జివ్వాతో జాడీలు చెప్పుచుండు పొలము విఘ్నం పైన బలుసంత సమనందు మేలు కలిగిన జాడ మెరుకుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరులకును భిక్షకుల శత్రువు అని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఏనుగు బోవ చూచి గనులెత్తుతూ గుక్కలు గువ్వ సాగుచో దాని మనసు కోపబడి దండడి వాడిని వెంబడించునే. మానవులందు సజ్జనులు మత్తులు కొందలు గేలి చేయిచో ఆ నరుడలిగిన వాండ్ర బదులాడనే. తన మది కపటము కలిగిన తన వలనే కపటముండు దగజీవులకు తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా. ధనమదంబు చేత దానవుండైపోయి పేదవాడు పరుడు బాధ గనుక కష్టపెట్టువారు కలకాల ముందర కళ్ళ కాదురావి కంటి మాట. సత్పురుషుల మైత్రి సల్పక మనసిమ్ము కమలనైన నిన్ను గాచనిమ్ము విశ్వశాంతి కోరు విజ్ఞానమేయిమ్ము చిద్విలాస భాష శ్రీనివాస. జననీయు జన్మభూమిను స్వర్గము కన్న గణములన్న సూక్తిని వెలయింప సత్యమని దివ్యపుర వివాహిక నవ్యదీప్తిని గలయింప మాతృపద ప్రీతి శిరంబు తెగించు తెంపు నీ వనిసము గూర్పు యాదగిరి నివాస నృసింహ రమా విభో ప్రభో. ధన్యవాదాలు. నా పేరు ఏ గౌతమ్. నేను ఏడో తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు బ్రైట్ స్టార్ హై స్కూల్ ఉన్నత పాఠశాల. శతకసుధ. ఆ కన్న గూడే అమృతము తాగొంక కనిచ్చువాడే దాత దరిద్రిన్ సోకూర్చువాడే మనజుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి వనికరి చిక్కమైన సకు వాచవికింజడిపోయమేను తావినికి చిక్క జిల్వ గనువేందరు జంతను లేలు తావినో మనకి నశించేదేటి తరమాయురును మూటిని గెల్వ నైదు సాధనములు నీవే గావదగు దాసరథి కరుణాపయోనిధి. లోకమెందవడైన లోభిమానవుడున్న భిక్షమత్తికి చేత పెట్టలేడు తాను పెట్టకయున్న తవ పుట్టది గాని ఎరులు పెట్టక చూచి ఎరువలేడు. దాత దగ్గర చేరి తన ఉల్లేపోయినట్లు జీవతో జాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన బల సంతసమునందు మేలు కలిగిన జాడలు మిడుచుచుండు. శ్రీరామనాథ ఇటువంటి క్రూరునకు భిక్షులకు శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఏను బొవ్వ చూచి ధ్వనులొచ్చుచు కుక్కలు గుయ్య సాగుచు దాని మనసు కోపబడి దందడి వాణి వెంబడించునే. మానవులందరూ సజ్జను మత్తులు కొందరు గేలి చేయుచు ఆ నరుడలిగిన వాండ్ర బదులాడనే. ధర్మపురిని కేసరి తన మతి కపటము కలిగిన తన వలన కపటముండు దగజీవులకు తన మతి కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా. ధనమదము చేత దానముండైపోయి పేదవాడు పడడు బాధ గనుక కష్టపెట్టువారు కలకాల ముందురా కళ్ళ కాదురా ఇవి కంటి మాట. సర్పురుషుల మైతిము సలుపగమన సిమ్ము కమలనాయన నిమ్ము గాంచనిమ్ము విశ్వశాంతి కోరి విజ్ఞానమయము చిద్విలాస భాష శ్రీనివాస. జననీయు జన్మభూమియున స్వర్గముల కన్న గణములన్న సూక్తిని వెలియింప సత్యమని దివ్యపురి వైక నవ్యదీప్తిని గెలయింప మాతృపద బీటి శిరంగు త్యాజించి తెంపు నీ వనిసము గూర్పు యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో. ధన్యవాదాలు. It's very good. So today from 7th class 5 of the students they recited Telugu poems very perfectly. Once again give them a big hand. Yes, like that every student in every class every student should learn like that and
All may not get chance to say on the dais, but you will be given chance to say here, and that will be recorded, and that will be in the YouTube. If you say perfectly, your poems also will be put in YouTube. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పోయమ్స్ మీరు చక్కగా నేర్చుకొని చెప్పారంటే మీవి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో రేపటి రోజున ఏ టీచర్ వాళ్ళ పిల్లల్ని చెప్పించడానికి ముందుకు వస్తున్నారో ముందే నాకు తెలపాలి. నేర్పించారా?